వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. దయగలిగిన వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో దావీదు దేవునికి కృతజ్ఞతగా పాడిన ఈ గీతంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమాధికారము. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా కనిపించే మాట ఏంటంటే, మన జీవితాల్లో దేవుని లక్షణాలన్నీ స్పష్టంగా కనపడాలి అనేది దేవుని యొక్క వాగ్దానము, ఉద్దేశమై ఉన్నది. కొన్నిసార్లు మనం కఠినంగా వ్యవహరిస్తాం. ఇశ్రాయేలీయుల ప్రజల ఎడల ఫరో చాలా కఠినంగా ప్రవర్తించడం మనం చూడవచ్చు. చాలా తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ పని చేయాలని, తక్కువ మెటీరియల్ ఇచ్చి ఎక్కువ పని పూర్తి చేయాలని కఠినత్వాన్ని చూపించాడు. కానీ ఫరోకి దేవుడు కఠినంగా వ్యవహరించడం మనం చూడవచ్చు. మనం కూడా దయగలిగిన వారుగా ఉంటే దేవుడు మన పట్ల దయ చూపించేవాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మనం ఒక రోజున అద్దం ఎదుట నిలబడినప్పుడు మనం ఎలా ఉన్నామో అదే అద్దం చూపించిద్ది. అదేవిధంగా మన స్వభావము దేవుని ప్రతిస్పందనకు అనుగుణంగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్టాండర్డ్ ఆఫ్ మెర్సీ, దయ యొక్క ప్రమాణమును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మంచి సమరయుని కథ మనందరికీ తెలుసు. ఆయన కన్నా ముందు 2 వ్యక్తులు వెళ్ళారు, కానీ పరామర్శించడానికి కానీ దర్శించడానికి కానీ వారికి సమయం లేదు, తిరస్కరిస్తూ వెళ్ళిపోయారు. కానీ మంచి సమరయుడు దగ్గరకు వచ్చి ఆదరించి చాలా ఆ వ్యక్తికి కావలసిన యోగక్షేమాలన్నింటినీ చూచినవాడు. ఆ దయ చూపించాడు గనుకనే మంచి సమరయుడు అని పిలువబడతా వచ్చాడు. మనం కూడా ఇతరుల ఎడల దయ చూపించే వారంగా ఉంటే దేవుడు మనకు దయ చూపిస్తాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన స్వభావాన్ని బట్టి దేవుని స్పందన ఉంటుంది అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. ఒక టీచర్కి ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో కాపీ రాస్తా దొరికిపోయాడు. కానీ ఆయన పట్టించుకోకుండా మరొక అవకాశాన్ని ఇచ్చాడు. బాగా పెద్ద ప్రయోజకుడు అయిన తర్వాత ఆ స్టూడెంట్ వచ్చి ఆ టీచర్కి కాళ్ళకు మొక్కి చాలా కృతజ్ఞతలు చెప్పినట్లుగా మనం గ్రహించాలి. మూడో విషయం, సిన్సియారిటీ ఆఫ్ హార్ట్, హృదయపూర్వకమైన నిజాయితీని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యథార్థవంతుల ఎడల నీవు యథార్థుడుగా ఉండువు. మనము సత్యాన్ని, ప్రేమను, దయను, యథార్థతను కలిగి ఉండాలి. అది దేవుని యథార్థతను మన ఎడల చూపించే విషయంగా మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. స్పిరిచువల్ రిఫ్లెక్షన్, ఆత్మీయ ప్రతిబింబము. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక సరస్సు ఉందంటే అది ఆకాశాన్ని ఎప్పుడూ తన నీటి పైన చూపిస్తూ ఉంటుంది. మనం కూడా భూమి మీద ఉన్న మనం దేవుని ప్రేమను, దేవుని యథార్థతను మన జీవితాల్లో చూపించే వారంగా ఎల్లప్పుడూ ఉండాలి. ఎప్పుడైతే మురికి చేరతతో చెరసలో అప్పుడు మాత్రమే చూపించలేదు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి మా జీవితాలను బాగు చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.